సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు థర్డ్ డే మాకు నైట్ 9-10కి మాకు పూణే నుంచి ట్రైన్ ఉంది. బట్ మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే రైట్ నో షిరిడీలో ఉన్నాం. ఇంకా రైట్ నో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7-10 అవుతుంది. ఇప్పుడు నచ్చినట్టుగా వాడు మాట్లాడుకుంటాడు. ఇది చెప్పేది ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి షిరిడీ నుంచి మేము భీమాశంకర్కి పోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు ఫస్ట్ థింగ్. తీసుకుంటే ప్రైవేట్ టాక్సీస్ లేదంటే ఇంకేదైనా ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. అది ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు ఫేర్ ఎక్కువ అవుతుంది. ప్రీ ప్లాన్ చేసుకోలేదు మేము. ఇది జస్ట్ టూర్కి మేము పోదాం అనుకున్నాం తప్ప మాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఈ ఫిగర్స్ ఉంటాయి ఇట్లా ట్రాన్స్పోర్టేషన్కి ఇంత ప్రైస్ అవుతుంది అని చెప్పేసి మాకు తెలియదు ఆబ్వియస్లీ తెలియదు. భీమాశంకర్ నేను పోయినా రా వీడు ఏంద్రా నిన్న అంటుండు కదా. ఓకే ఒకరిని బ్లేమ్ చేయమంటే ఫస్ట్ ఉంటారు హరిహరపురంలో అయితే. అంటే సరే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు భీమాశంకర్కి పోయి ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ అవే. అది ఎంత లేదన్నా ఒక 3 hours టైం పట్టవచ్చు. మేబీ 3 to 4 hours మేబీ. అది కూడా ప్రైవేట్ టాక్సీలో పోతే ఇప్పుడు చెప్పేది ఆగు నేను చెప్తా కదా. ఇప్పుడు ఒక 4 గంటలు వేసుకో. ఇప్పుడు ఏంది చెప్పండి, రివ్యూస్ చెప్పండి, మీ ఒపీనియన్స్, మీ రివ్యూస్ చెప్పండి. ఏంది పోదామా భీమాశంకర్కి? ఏంది ఈరోజు మాత్రం దర్శనం పోదాం కాదు, ఒక మాట చెప్తున్నాను. టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఏంటంటే ఇప్పుడు దర్శనం మంచిగా అయింది. దర్శనం గురించి మాట్లాడదు. దర్శనం సరే అయిపోయింది. జై సాయిరామ్, ఓం సాయిరామ్, అది కాదు మ్యాటర్. ఇప్పుడు ఆగే बढ़ना है ना, हम यहाँ पे रुक नहीं सकते. ठीक है, तो आप बताइए बस अब क्या करें. अब तेरे को जाना नहीं है. जाना नहीं है बोल के नहीं, जाना है. मैं ये नहीं बोल रहा कि मेरे को जाना नहीं है. जाना तो है, जाना तो है. आपका मर्जी. నేను పొమ్మని పోవద్దని నేను ఏమంటలేను. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నేను అంటుంది మ్యాటర్, మనకి టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. మనం ఒక ప్లాన్ అదే చెప్తున్నా. ఒకవేళ లేట్ అయితే మనం ఆల్మోస్ట్ కృష్ణేశ్వర్కి లేచి రెడీ గారంటే మీరు రెడీ కాలే. నేను రెడీ అయిపోతున్నాను. అది కూడా దట్ వాజ్ నాట్ మై కాల్. దట్ వాజ్ నేనైతే అది కాల్ ఆఫ్ తీసుకుందాం అనుకున్నాను కృష్ణేశ్వర్కి. ఎందుకంటే మనకి టైం ఉంటుండే, వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ టు ప్లాన్. అది ఇప్పుడు టైగర్ గాడే లేట్ చేసిండు. ఇప్పుడు అదో ఎక్స్ట్రా డే వేస్ట్. మళ్ళీ ఇట్లా తీరా బ్లాగ్ చెప్పిందాక ఏమను ఇట్లా తీరా. నాకు 2000 ఇయ్యి, నేను ఒకరిని భీమాశంకర్ పోయేసి నేను పూణేకి వచ్చేసి ట్రైన్ ఎక్కుతా. ఇప్పుడు పోవాలా వద్దా అనేది. పోతామా కాదురా, నువ్వేం పోను అంటావు, వాడేం పోతా అంటాడు. పోను అని నేను అంటలేను. 2000 ఇచ్చేస్తే వాడు పోయి వస్తాడంట పూణే స్టేషన్కి. వాందేదో వాడు చూసుకుంటాడు. సరే మరి అదే పని చేద్దాము. అంతా రంజీరాని దోస్తులు అంతా ఇట్లానే ఉంటాడు. అంటే ముగ్గురం కలిసి వచ్చినాము, ముగ్గురం కలిసి పోతాం అన్నట్టు కాదు ఇక. మళ్ళా వాళ్ళు ఓడు వద్దంటుంది. ఇప్పుడు మరి నువ్వేమన్నా ఒక్కనే పోతుంటున్నావా? మరి రా అంటే నువ్వు రాని అంటున్నావు. ఏదేదో సోది ప్లాన్ గా టికెట్లు బుక్ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతావు. మళ్ళీ నన్ను రావద్దంటున్నావు, నన్ను ఒక్కనే పోతే మనం ముగ్గురం పోవాలి. నువ్వు ఒక్కరు ఇప్పుడు కృష్ణేశ్వరు నీకు ఒక్కడికి నచ్చిందని మేము ముగ్గురం కావాలి, మేము ఇద్దరు కాంప్రమైజ్ కావాలి. ఒక్కడికే నచ్చింది. అవును మరి దట్ వాజ్ యువర్ కాల్. టోటల్లీ పోయినా నేను 3-4 సార్లు అయినా వచ్చినా నేను టైగర్ కోసం అని. ఇది కూడా నా కోసం రా. డే 1 నుంచి డే 1 నేను వస్తా అంటున్నా, రానంటున్నా. ఇప్పుడు ఓటింగ్ చేసుకో. మరి ఆడు వస్తా అంటున్నా, నేను కూడా వస్తా అంటున్నా. మరి ఇప్పుడు ఏంది? నేను వస్తా అంటే రానంటున్నా. ఐ యామ్ న్యూట్రల్. వీడు ఫస్ట్ డే వచ్చి మొత్తం రెస్ట్ తీసుకుండు. ఇంకా రెస్ట్ తీసుకున్నా. ఫకింగ్ నేను రెస్ట్ తీసుకోలేవాడు. హోల్ నైట్ నేను ట్రైన్ జర్నీ, హోల్ నైట్ మొత్తం నేను ట్రైన్ జర్నీ పండుకోలే. నైట్ మొత్తం పండుకోలే నేను. అది తెలుసా మరి మీకు? మీరు పండుకున్నారు హోల్ నైట్ నేను పండుకోలే. నేను మొత్తం చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటే అంటే మరి ఇక నాకు ఫస్ట్ డే నాకు నిద్ర పడుతుందా కళ్ళు మూసుకోగానే? ఇది 2 months ఇప్పుడు నా మీద అనేస్తే ఇంకా అంతే. ఫస్ట్ డే వచ్చింది. ఒక ఫ్రెండ్ని ఇరిటేట్ చేస్తే ఎంత ఆనందం వస్తుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తారు. దిస్ ఇస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ ప్రాంక్. ఇట్లా కూర్చొని ఇట్లా కళ్ళకుండా మెల్లకుండా ఇంతసేపు డిస్కషన్ లో కూడా తెలుసా దర్శనం పోకపోయి ఉంటే మాత్రం ఇప్పటికల్లా అంటే ఇప్పుడు దర్శనం దర్శనం నాదేం తప్ప. ఇప్పుడు మీరు దర్శనం ఫిక్స్ అయినారు.
ఒకటి ఇప్పుడు కాదు, ఇప్పుడు పోదాం అనుకున్నాము, 3 పోదాం అనుకున్నామా లేదా? రేపు 3 పోదాం అనుకున్నాం. 3 కాదు, సరే భీమాశంకర్ 3 కాదు, భీమాశంకర్ పోదాం అనుకున్నామా లేదా? మరి బిజినెస్ తీసుకున్నాం మరి నేను ఏంది బిజినెస్ వర్క్ ఎందుకు తీసుకోయినా? అది కూడా పోదామని అనుకున్నాం కదా. నీకు త్రయంబకేశ్వర్ పోదాం అనుకున్నాం, కృష్ణేశ్వర్, ఇప్పుడు భీమాశంకర్ 4 అనుకున్నాం. అనుకుంటే మనమే సీఎం అవుతాం. కావు కొన్ని సార్లు అన్నప్పుడు అడ్జస్ట్ కావాలి. అరే అట్లీస్ట్ వానికి రెస్ట్ లేకుండా నాకైనా రెస్ట్ లేకుండా నువ్వు ఒక రోజు మొత్తం పడుకున్నావు కదరా. హారతికి రాలే వాడు. మనం వచ్చి రానప్పుడు 12 గంటలకు లేచి బయటికి వచ్చి అన్నం తిన్నావు. అప్పుడు ఎన్ని గంటలకు పడుకున్నా? ఎన్ని గంటలకు పడుకున్నావు? సరే రెస్ట్ తీసుకున్నావు, సరే ఎన్ని గంటలకైనా ఒక పూట అయితే పడుకున్నావు. సన్న ట్రైన్ లో పడుకోవాలి. అమ్మ ఓడ పడుకోలేదా? ఓడైనా వచ్చి ఒకటేసారి పండుకుంటే నిద్ర వస్తుంటాయి కదా. ఇప్పుడు పడుకోనికే కదా భీమాశంకర్ వద్దంటుంది. రెస్ట్ తీసుకుందామంటున్నా. రెస్ట్ అంటే ఏందిరా? పండుకోనికనే అయితే మరి పండుకోనికనే అనుకోసారి మరి పండుకోనికనే. అదే మరి నీకు అది ఇంపార్టెంట్, టెంపుల్ ఇంపార్టెంట్. నీకు ఒళ్ళు కంటే నీకు దేవుడు ఎక్కువ ఇంపార్టెంట్ అంట కదా, నాకు అర్థం కాదు. అరే వచ్చింది దేనికి రా మరి? ఒళ్ళు కంటే ఇంటికాడనే ఉంటాం కదా, మరి ఇంటికాడనే ఉంటాం కదా. జ్వరం వచ్చి నీకు 105 ఫీవర్ ఉంటా కూడా నీకు భీమాశంకర్ పోవాల్సింది. నీకు జ్వరం వచ్చింది ఇప్పుడు. జ్వరం వచ్చినా కూడా ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఒకలాగా ఉంటది రా, జ్వరం రాకపోతే. అంటే ఇప్పుడు నీకు బాడీ కావాల్సింది ఏంది? రెస్టా కాదా? నువ్వు ఒక నడుపుతుండు, ఈడే బస్సు నడుపుతుండు, అన్ని ఈడే నడుపుతుండు మా, అందుకని రెస్ట్ తీసుకుంటుండు. ట్రైన్ కూడా ఈడే నడిపిండు, అందుకని వాడుకోలేదు వాడు. కాదు ఇప్పుడు నువ్వు వాటర్ ఉన్నావా? బాడీ ఉన్నావా? వాడు అదే జోన్ లో ఉన్నాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఓ సంవత్సరం నుంచి. వాటర్ ఉన్నావు నువ్వు ఏమన్నా? నీకు అసలు నీకు డే నైట్ టైం తెలియదు, నువ్వు డ్యూటీలో ఉన్నావు అన్నట్టు. మణికేశ్వర్ 2.0. నేను నీకు చెప్పినా కదా, వాడుకో ఏం కాదు, వాడుకో. ఇప్పుడు వాళ్ళు ఒక్కరికి ఇంట్రెస్ట్ లేదని చెడగొడుతుండే ఇప్పుడు ఆవిడ అంతే. ప్రతి ఒక్కటి చేయాలంటే కాదు, ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అవ్వాలి మరి. అరే అది క్యాన్సిల్ అయింది కాబట్టి అయిపోయింది ఆడికి. టైగర్ అసలు ఒకవేళ క్యాబ్ వచ్చి ఉంటే ఏం చేసేటోళ్ళు? పోయేటోళ్ళమా మరి ఇంకేంది? మనం మంచిగా ప్లాన్ చేసినాము. క్యాబ్ ఉన్నది. అరే మనం లేచింది 8 గంటలకి తయారైపోయింది, 4:45 కల్లా ముగ్గురం రెడీ అయిపోయినాం. గంటకి క్యాబ్ వస్తుంది, గంటకి మాట్లాడుకున్నాం. ఇది నాది కాదు కదా, ఇప్పుడు దర్శనం నాది కాదు కదా. అరే నేను ఒక చెప్పాలా, 6:10కి మనం దర్శనం బయటకు వచ్చేసినాం. కరెక్ట్ గా నేను చూసాను, నేను టైం 6:10కి బయటకు వచ్చినాం. అర్ధ గంటలో మనం వీడికి వచ్చేసి రెడీ అయిపోయి ఒకనైనా పట్టుకొని పోయి ఉంటే ఇప్పటికి అట్లీస్ట్ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అయినా దాటిపోయి. అంటే ఇప్పుడు పట్టుకొని పోదామంటావు? అయితే రెస్ట్ తీసుకోమంటున్నాను, ఏం చెప్తా ఇక పట్టుకొని పోదాం బా. ఇక రేపటి నాడు ఇక ఏదేమైనా మనకే దిక్కు నా తాకైపోయింది. ఏమైపోయినా అంటే మనిషి ఒక మనిషి రెస్ట్ లేకుండా తిరిగి నడిచి ఒక దగ్గర కంజెస్టెడ్ గా కూర్చొని ఒక్కడివే నడుస్తున్నావు, ఒక్కడివే తిరుగుతున్నావు. నా బాడీ వేరు, నీ బాడీ వేరు టైగర్. నా బాడీ వేరు, నీ బాడీ వేరు. నీ అంత ఫ్లెక్సిబిలిటీ నాకు లేదు, నీ అంత మొబిలిటీ నాకు లేదు. అరే వాడు కూడా ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు? అలవాటు ఉంది, ఆయనకు అలవాటు ఉంది. ఇంతకు ముందు కృష్ణేశ్వర్ వచ్చిన అన్నాడు, వర్కౌట్ చేస్తున్నావు కదా. నీ బాడీ నా బాడీ ఇది కూడా ఒక వర్కౌట్ లాగానే రా. ఏం చిన్నపిల్లలు మాట్లాడుతున్నావు టైగర్ నువ్వు. అయితే ఇప్పుడు చిన్నపిల్లలాగా ఓడ మాట్లాడుతున్నా ఒక దగ్గరకు వచ్చినాం కదా, ఇప్పుడు చెయ్యాలి, ఖచ్చితంగా ఈ పని చేయాలి. ఇప్పుడు కాదు టైగర్, ఒక దగ్గరకు వచ్చినప్పుడు పోవాలి అన్నిటి దగ్గరికి. 10 మందితో అడ్జస్ట్ అవ్వాలి. వీడు మొత్తం వీనికి నచ్చినట్టే చేస్తా అంటాడేంది? అంతే మరి, నలుగురు వచ్చినప్పుడు అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ కావాలంటే ఇప్పుడు వాడు వస్తా అంటే నేను కూడా పోదామని అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది. అదే చలో లేవు ఇక టైగర్ లేవు. ఫస్ట్ ఏమైంది టైగర్? మళ్ళీ ఎందుకు పోతున్నావు? బిల్లు అడగాడు అంటాను.
చేసిందంత చేసి దొంగ పోతుండు బయటికి. ఈ బిల్లు అడుగుతాడు కీస్ ఇచ్చేటప్పుడు అంటే బిల్లు ఏమో అడిగాడు ఏది ఉట్టి కీస్ అంటాడు. ఎవరిది సాయి గారు సైన్? ఎవరు తీసుకోండి బిల్లు? మళ్ళీ బిల్లు ఎవరిది తీసుకోవాలి? నువ్వేగా తీసుకోవాల్సింది. మళ్ళీ నాకు చెప్తారు ఎందుకు? ఎవరికైనా ఇష్టం లేకపోతే మాత్రం ఎట్లా చేస్తారా బాబు? దా ఇవ్వండి, ఇవే మా రూమ్స్ వెనకాల ఈ అపార్ట్మెంట్స్ అన్నీ. సాయి ఆశ్రమం, షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఇదంతా రూమ్స్.